ఎప్పుడు ఇస్తున్నా రాయరు. ఎప్పుడు టీసీ ఇష్యూ అయింది రిసిప్ట్ రాయాలి కదా, రాయాలి, ఆయన సీరియల్ నెంబర్ అవన్నీ రాయాలా, అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలా, అడ్మినిస్ట్రేషన్ రిజిస్టర్కి వెళ్ళాలా, అక్కడ వాళ్ళు పెట్టాలా. అడ్మినిస్ట్రేషన్ నెంబర్ లేవు, అసలు ఫుల్ ఫిల్ అప్ లేవు. మరి ఏం బాధ్యత ఉంటుంది మేడం? ఇవన్నీ ఏమి ముందు నెల తీసింది సార్. ఎప్పుడైతే మేడం? ఎప్పుడు తీసారు చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు తీసారు? ఓకే ఓకే, అది ఎత్తియండి. ఎప్పుడు తీసారమ్మా చెప్పండి, ఎప్పుడు తీసారు చెప్పండి. జూలైలో రాసింది సార్. ఎప్పుడు? టీసీ ఇష్యూడ్ అని ఏది? డేట్ నెంబర్. రైట్, ఇక్కడ తీసారు కదా, సీరియల్ నెంబర్ ఎంత? 6 కదా. అంటే పేరు ఇవ్వండి సార్. అంటే అందరూ మర్చిపోయి వాళ్ళు కంటిన్యూగా రాసేసింది. కరెక్టే కానీ ఇష్యూ అన్నా అది తప్ప. మళ్ళీ ఇందులోకి ఎందుకు వస్తుంది? ఇందులో లాస్ట్ మంత్ మేడం, లాస్ట్ మంత్ తీశారు. అవును సార్. ఇక్కడ ఆల్రెడీ ఆధారేశారు, ఇక ఆధారేశారు. చూడండి ఇది ఎంత గ్యాంబ్లింగ్ అంటే, లాస్ట్ మంత్ లో టీసీ ఇచ్చినప్పుడు ఇక్కడ పేరు రాకూడదు కదా. మరి ఇక్కడ సరే పేరు రాశారు, ఇక్కడ నుండి టిక్ కొట్టాలి కదా. 2 రోజులు మాత్రం అసలు ఆబ్సెంట్ హాజరైనా వాడు ఉన్నట్టు లెక్క, రికార్డు ఉన్నట్టు లెక్క. మొదటి రోజు మాత్రం ప్రజెంట్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఏదైనట్టు మొత్తం ఇది ఇప్పుడే కొట్టుంటారు, నాకు తెలిసి ఇప్పుడే కొట్టుంటారు. ఎంత టీసీ ఇచ్చాక ప్రజెంట్ కూడా వేశారు ఇక్కడ రాసేసాం సార్. అది కంటిన్యూగా మేడం. ఓకే వేస్తారు. ముందు నెల రాసేసాం. ఇప్పుడు ఎందుకు వేశారు? డేట్ నెంబర్ రాశారు. ఎందుకు వేశారు? ఇవి ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారు? వాళ్ళు ఓవర్లుక్ లో ఓవర్లుక్లో ఏముంటుందండి, బాధ్యత ఉంటుంది. ఓవర్లుక్ మీరేం రిమార్క్ రాస్తారు ఇక్కడ రాయండి.